అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 27వ తేదీ శుక్రవారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. మీ యొక్క జీవితంలో ఒక చిన్న మలుపు తిప్పే రోజు కావచ్చు. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క మాటలు ఇవన్నీ కలిసి మీ యొక్క భవిష్యత్తుకు ఒక కొత్త దారిని చూపించబోతున్నాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. జై సంతోషి మాత. ఈ యొక్క రాశి వారికి సమతుల్యత, న్యాయం, సౌందర్యం ఈ యొక్క రాశికి అధిపతి అయినటువంటి శుక్ర ప్రభావం వల్ల మీలో ఆకర్షణ, సౌమ్యత, మాటల్లో మాధుర్యం ఎక్కువగా ఉంటాయి. రేపటి గ్రహస్థితులను పరిశీలిస్తే చంద్రుడు మీకు మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి భావాలను కూడా ప్రభావితం చేస్తాడు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. సమక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు శని మీ యొక్క బాధ్యతలను కూడా గుర్తు చేస్తాడు. ఈ యొక్క రెండు గ్రహాలు సమన్వయం వలన మీకు అనుకూలత కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా భావోద్వేగం మరియు బాధ్యతల మధ్య ఒక సమతుల్యత కూడా అవసరం ఉంటుంది. ఉద్యోగ రంగంలో చూస్తే కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం అందే సూచనలు కూడా ఉంటాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు చెప్పే ప్రతి మాట కూడా మీ యొక్క ఇమేజ్ పై ప్రభావం చూపుతుంది. వ్యాపారస్తులకు చిన్న లాభాలు కనిపించినా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. ఆలోచించి అడుగు వేయాలి. మీలో ఉన్నటువంటి నైపుణ్యాలను మరింత వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పరంగా రేపు ఖర్చులు కూడా పెరగవచ్చు. కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, ఇంటి విషయాలు మీద ఖర్చు రావచ్చు. అయితే ఆదాయం కూడా పూర్తిగా ఆగదు. ఒక చేత్తో వెళ్ళినది ఇంకో చేత్తో వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుల విషయంలో కొత్తగా తీసుకోవడం కంటే పాత వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది. కుటుంబ పరంగా రేపు కొంత భావోద్వేగ పరిస్థితులు కూడా రావచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు ముందుగా మాట్లాడి పరిష్కరించుకుంటే సమస్య పెద్దది కాదు. పిల్లల విషయాల్లో శ్రద్ధను తీసుకోవాలి. వాళ్ళ చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మనసు కూడా శాంతి లభిస్తుంది. సామాజిక పరంగా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఇచ్చే సలహా ఎవరికో కూడా ఉపయోగపడుతుంది. స్నేహితుల నుంచి ఒక ఆహ్వానం కూడా రావచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎవరినైనా గుట్టు విషయాల్లో చెప్పేటప్పుడు గుట్టు జాగ్రత్తగా ఉంచాలి. ఆరోగ్యపరంగా చూస్తే నడుము నొప్పి, తలనొప్పి లేదా అలసట కూడా అనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. తగినంత నిద్రను తీసుకోండి. నీళ్లను ఎక్కువగా తాగండి. ఆహారంలో నియమం పాటించండి. ఉదయం కొద్దిసేపు ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. విద్యార్థులకు ఇది శ్రమను పరీక్షించే రోజు. చదువుల్లో ఏకాగ్రత కొంచెం తగ్గినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మాత్రం మెరుగుపడుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి టైం టేబుల్ పాటిస్తే ఫలితం చాలా బాగుంటుంది. స్త్రీలకు రేపు శుభ సూచనలు కూడా ఉన్నాయి. మీరు ప్రారంభించే పనులు కుటుంబ సహకారం కూడా లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి కూడా చర్చ రావచ్చు. గృహ అలంకరణ లేదా కొనుగోలుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. పురుషులకు బాధ్యతలు పెరిగినట్లు అనిపించినా అదే మీ యొక్క ఎదుగుదలకు కూడా కారణమవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. కోపాన్ని మాత్రం నియంత్రించాలి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి భాగం పరిహారాలు. రేపు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సంతోషమాత దేవిని స్మరించాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు సాధ్యమైతే శుక్రవారం అయితే గుడిలో బెల్లం మరియు శనగలు సమర్పించండి. ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఓం శాంతి శాంతి అని 11 సార్లు జపించండి. పేదవానికి తీపి పదార్థం దానం చేయండి. ఇంట్లో పెద్దవారికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే గ్రహ దోషాలు కూడా తగ్గి శుభ ఫలితాలు కూడా పెరుగుతాయి. మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సమతుల్యతను పరీక్షించే రోజు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపించే సహనం ఇవే మీ యొక్క విజయానికి కారణమని కూడా గుర్తించండి. తొందరపడి స్పందించకండి. ఆలోచించి మాట్లాడండి. విశ్వాసంతో ముందుకు సాగండి. దేవి కటాక్షం మీపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి గ్రహ ఫలితాలను
వివరాలు మరింత లోతుగా చూసినట్లయితే ఈ యొక్క భాగం చాలా ముఖ్యమైనది. చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలాసార్లు మనం పెద్ద అవకాశాలను చిన్న నిర్లక్ష్యం వలన కోల్పోతూ ఉంటాం. అందుకే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే సూచనలు మీ యొక్క జీవిత దిశను మార్చగలవు. జై సంతోషి మాత. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా సంబంధాలు అనే అంశం మీద పాత్ర అనుకూలంగా ఉంటుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు, వ్యాపారాన్ని విస్తరిస్తారు, వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. అదేవిధంగా మీ యొక్క రాశి అధిపతి అయినటువంటి శుక్ర ప్రభావం వలన మీరు అందరితో స్నేహంగా సున్నితంగా ప్రవర్తించాలనుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో అదే సున్నితత్వం మీకు మానసిక ఒత్తిడిని తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎవరి సమస్యలు అయినా మీ యొక్క హృదయంలో ఎక్కువగా పెట్టుకోవద్దు. సహాయం చేయండి, కానీ మీ యొక్క మనశ్శాంతిని మాత్రం కోల్పోవద్దు. రేపటి రోజు ఉదయం కొంచెం మందగి